హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను. వీడేంట్రా 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి వచ్చి అలా వెళ్ళిపోతుంటాడు, మెరుపుతీగలాగా అనుకోద్దండి. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియో అయితే చేయలేకపోయాను. ప్రాబ్లమ్స్ అంటే తెలుసు కదా, కొత్త కార్ తెచ్చాను, అందులోనూ పేమెంట్ స్టార్టింగ్ మనకు రాదు, తొందరగా రాదు, 2 నెలల తర్వాత ఏమన్నా పేమెంట్, అదంతా ఇంకా సర్దుబాట్లు చేసుకోవాలి కదా. అట్లా అయ్యి కొంచెము ఇబ్బంది అయిపోయింది. అందుకని వీడియో చేయడానికి టైం దొరకలేదు. వీడియో ఒకవేళ తీసినా కూడా ఎడిటింగ్ చేయాలన్నా కొంచెం కష్టం అవుతా అనేది, అంటే టైం దొరుకుతాను లేదు. అందుకని వీడియో అయితే ఈ మధ్య ఆపేశాను. ఇంక ఇప్పటి నుంచి అయితే వీడియో రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసి నేను పికప్ పాయింట్కి అయితే బయలుదేరాను. పికప్ టైం వచ్చేసి 7:18 ఉంది. ఇంటి దగ్గర నుంచి ఆల్రెడీ బయలుదేరి నేను సగం దూరం అయితే వచ్చేసాను. ఒక 10 కిలోమీటర్లు ఇంటి దగ్గర నుంచి కరెక్ట్గా. ఇంటి దగ్గర నుంచి ఒక 20 నిమిషాలు అయితే చూపించింది. మార్నింగ్ టైం కదా, ట్రాఫిక్ అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది. సిఎన్జి ఆల్రెడీ 4 పాయింట్లు ఉంది. చూద్దాం, ఇప్పుడు మార్నింగ్ డ్యూటీలకి అయితే సరిపోతుంది. పొద్దున్నే 3 డ్యూటీలు చేస్తాను కాబట్టి 3 డ్యూటీలకి అడ్జస్ట్ చేయొచ్చు. తర్వాత డ్యూటీలు అయిపోయిన తర్వాత సిఎన్జికి వెళ్ళి పట్టుకొని రావాలి. చూద్దాం, ఒకవేళ ఇక్కడ కన్మంగ్లో ఏమన్నా బంకు ఖాళీ ఉందంటే ఇప్పుడు పట్టుకొని అయితే పాయింట్కి వెళ్ళిపోతాను. మార్నింగ్ అయితే బండ్లు ఎక్కువగానే ఉంటాయి, చూడాలి. ఒక్కొక్కసారి అయితే ఈ కన్మంగ్ల దగ్గర బండ్లు తక్కువ ఉంటాయి. అక్కడ కాటంనల్లూరు గేట్లో పట్టుకుందామంటే దగ్గర 1 కిలోమీటర్ అయితే వెహికల్స్ ఉంటాయన్నమాట. అందుకనే ఇప్పుడు మార్నింగ్ అక్కడికి వెళ్ళను. ఒకవేళ పట్టుకోవడానికి వెళ్ళాలన్నా కూడా మార్నింగ్ 5 గంటలకే బయలుదేరి వెళ్ళిపోతే అప్పుడు బండ్లు అయితే ఉండవు, 1-2 ఉంటాయి అంతే. ఆ టైంలో తొందరగా పట్టుకొని రావచ్చు. ఇప్పుడు కన్మంగ్లాకి వెళ్తున్నా, చూద్దాం. అంటే పికప్ ఇదే రూట్లోనే వెళ్ళాలి. అక్కడ చూస్తా, బంకులో ఏమన్నా బండ్లు తక్కువగా ఉన్నాయంటే పట్టుకొని అట్లా వెళ్ళిపోతా. బంక్ దగ్గరికి అయితే వచ్చేసాము. మెయిన్ రోడ్లో అయితే బండ్లు కనిపించలే. బండ్లు ఎక్కువగానే ఉన్నాయి. మెయిన్ రోడ్ వరకు వచ్చినాయి, చూడండి. కనిపిస్తుందా మీకు లెఫ్ట్ సైడ్లో? అక్కడ కనిపిస్తాయి చూడండి, లెఫ్ట్ సైడ్లో. కష్టం ఇప్పుడు పట్టుకోవడానికి, లేట్ అయిపోతుంది మనకు. ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి 6:46 అయితే ఉంది. 7:18 అయితే నేను పికప్ పాయింట్లో ఉండాలన్నమాట. ఇప్పుడు మార్నింగ్ ఈ టైంలో అయితే ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇబ్బందిలే, పికప్ పాయింట్కి అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇంకా 7:15 అట్లా ఏంటంటే కానీ స్కూల్ బస్సెస్ అయితే ఇంకా ఎక్కువ అయిపోతాయి అనమాట. ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయాయి, ఇంకా ఒక అర్ధగంట దాటిందంటే ఇంకా ఎక్కువ అయిపోతాయి అన్నమాట స్కూల్ బస్సెస్. అందువల్ల ట్రాఫిక్ కూడా కొంచెం హెవీ అయిపోతుంది. నేను వీడియోస్ అయితే ఎక్కువ లెంత్ పెట్టను, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ లోపలనే పెడతాను, దానికి మించి పెట్టను. అయినంత తక్కువే పెడతాను, ఎందుకంటే మీకు ల్యాగ్ ఉండకూడదని కొంచెం తగ్గించే పెడతాను. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను డ్యూటీలు చేసేది, ఎన్ని డ్యూటీలు అవుతాయి, నైట్ ఇంటికి వచ్చేది ఎంతసేపుకి అనేది మొత్తం డే వ్లాగ్ మొత్తం నేను పెడతాను. అంటే షార్ట్గానే పెట్టేస్తా, మొత్తం పూర్తి వీడియో పెట్టకుండా మెయిన్ ఇది మాత్రం నేను తీసుకుంటాను. వాటర్ ట్యాంకర్లు పాయింట్కి అయితే దగ్గరకు వచ్చేసాను. కొంచెం లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఒక కిలోమీటర్ అయితే ఉంటుంది. బండి కొంచెం బయట నిలబెట్టుకున్నా, ఎందుకంటే కొంచెం క్లీన్ చేసుకోవాలి బండి. నేను వచ్చిన ఏరియా అయితే ఇలా ఉంది, చూడండి. ఇక్కడైతే మన బండి పెట్టాను. లోపలంతా కొంచెం మున్ను ఎక్కువ పడిపోయింది, అంటే ఎంప్లాయీస్ ఎక్కి దిగేటప్పుడంతా మున్ను ఎక్కువగా పెట్టేశారనమాట. చూడండి, ఇదంతా ఇప్పుడు నేను క్లీన్ చేసుకోవాలి. ఎలాగో టైం ఉంది, ఇప్పుడు టైం వచ్చేసి 7 గంటలు అవుతుంది. ఇంకా 18 నిమిషాలు అయితే ఉంది. ఆ లోపల నేను క్లీన్ చేసుకునేస్తా. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. పొగలో నేను వీడియో తీయలేదు, ఎందుకంటే సడన్గా ఫీవర్ వచ్చేసింది. అందుకని మధ్యాహ్నం ట్యాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకున్నా. ఈరోజు ఒక విషయం జరిగింది కంపెనీలో, దాని గురించి వెళ్తూ మాట్లాడదాము.
ఈరోజు మధ్యాహ్నం సడన్గా ఫీవర్ అయితే వచ్చేసింది. మధ్యాహ్నం ట్యాబ్లెట్ వేసుకొని పనుకొని రెస్ట్ తీసుకున్నా. సాయంత్రం ఎలాగో కంపెనీలో లాగిన్ చేశాను కదా, ఒక డ్రాప్ అన్న ఇంటి పక్క వేయించుకొని హాస్పిటల్లో చూపించుకొని రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. అక్కడికి వెళ్ళి సూపర్వైజర్కి చెప్పాము, మా సూపర్వైజర్కి ఇట్లా జ్వరం వస్తుంది, ఇంటి పక్క క్లోజింగ్ వేయించండి అని చెప్పాను వాళ్ళకి. మాట్లాడతానని చెప్పినాడు. తీరా డ్రాప్ ఏడంకాల డ్రాప్ వచ్చింది చూస్తే బసవేశ్వర నగర వేసినారు. కరెక్ట్గా కంపెనీ నుంచి 25 కిలోమీటర్లు బసవేశ్వర నగర. ఆడ నుంచి ఇంటికి పోవాలంటే దగ్గర దగ్గర 33 కిలోమీటర్లు, 1.5 అవర్ చూపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ టైం 9:10 అయిపోయింది డ్రాప్ అయ్యేసరికి. ఇంటికి వెళ్ళేలకు నేను 10:30 అయితే అవుతుంది గ్యారంటీగా. కాదు, డ్రైవర్ అంత ప్రాబ్లం ఉందని చెప్పినా కూడా ఎవరు అంత రెస్పాండ్ గారు. అసలు డ్రైవర్ అంటే అంత చులకన అర్థమవుతాండ్లా. మళ్ళీ గాడీలేమో షార్టేజ్ ఉండాయి, బండ్లు రావాలా డ్రాప్కి, అది ఇది ఏంటని చెప్పి చెప్తారు ఫోన్లు చేసి. ఇక్కడ చూస్తే మాకు ఇట్లా సపోర్ట్ చేయరు. చూడండి రైట్ సైడ్లో ఇంకా ఎంత ట్రాఫిక్ ఉందో. సర్వీస్ రోడ్ కొంచెం ఖాళీగా ఉంది. ఇప్పుడు కరెక్ట్గా టైం 9:40 అవుతుంది. చూడండి రైట్ సైడ్లో మూవింగే లేదు అసలు, ట్రాఫిక్ అంత ట్రాఫిక్ ఉంది. ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, స్లో మూవింగ్ వెళ్తా ఉంది. ఇలా చేస్తే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే ఎట్లా చేస్తాము? డ్రైవర్ని అంత చులకనగా చూస్తారు కదా, అదే బాధ అవుతుంది. డ్రైవర్ అంటే లెక్క లేకుండా అయిపోయింది ఈ మధ్య చాలా మందికి. ఏం చేద్దాం, మన కర్మ అనుకొని చేయడమే. నెక్స్ట్ టైం ఏమన్నా ఇలా జరిగితే కన్నా డ్రాప్ కూడా వచ్చేలేదని చెప్పి నేను వెళ్ళిపోతాను. ఇక్కడ ఏదో యాక్సిడెంట్ జరిగింది, అందుకనే ఇంత ట్రాఫిక్. చూడండి ఒక టెంపోను కార్ అయితే నిల్చున్నాయి, అందుకోసమే ట్రాఫిక్ అయిపోయింది. ఇంటికి అయితే 10:20 చూపిస్తుంది. ఇంక నేను వెళ్ళి తిని హాస్పిటల్లో చూపించుకుందామన్నా కూడా ఇంక ఈ టైంలో క్లినిక్లు ఏవి ఓపెన్లో ఉండవు. 10 గంటలకి 9:30 మ్యాక్సిమం 9:30కి అయితే క్లోజ్ చేస్తారు క్లినిక్లో. వీళ్ళు చూస్తే అర్థం చేసుకోకుండా ఇట్లా చేస్తారు. చూడాలా, దీని గురించి అడ్మిన్లకి అయితే కంప్లైంట్ చేస్తాను గ్యారెంటీగా. నెక్స్ట్ టైం మీటింగ్ పెట్టినప్పుడు అడ్మిన్లకి అయితే కంప్లైంట్ చేస్తాను. అసలు ఫీవర్ సడన్గా వచ్చేసింది. మార్నింగ్ డ్యూటీ నుంచి వచ్చినప్పుడు బాగానే ఉంది, అంటే ఇంటి నుంచి బయలుదేరి వచ్చినప్పుడు పికప్ పాయింట్కి వచ్చేంత వరకు బాగానే ఉంది. అక్కడ పికప్ చేసుకొని తర్వాత బయలుదేరాను. ఏసీ ఆన్ చేసి బయలుదేరాను. మామూలుగా ఏసీ డ్యూటీలో మేము చేయాల్సింది. ఏసీ ఆన్ చేసి బయలుదేరాను. అప్పుడే చేంజెస్ స్టార్ట్ అవుతున్నాయి బాడీలో. అంటే తలభారము, కోల్డ్ అయిపోవడము, తల నొప్పి, లైట్గా తెలియని నొప్పులు అలా స్టార్ట్ అయిపోయింది అనమాట. అన్కంఫర్టబుల్ అయిపోయింది అసలు నాకే. ఇంకా ఆ టైంలో ఏం చేయలేము, ఇంకా పికప్ చేసుకున్నాం కాబట్టి వెళ్ళిపోవాలి. కానీ అలాగా 3 డ్యూటీలు అయితే కంప్లీట్ చేసేసాం. మధ్యాహ్నం పాటికి 12 గంటల పాటికి కంప్లీట్ చేసి తర్వాత 12:15కి భోంచేసి ట్యాబ్లెట్ అయితే కార్లోనే ఉంటాయి, ఆ ట్యాబ్లెట్ వేసుకొని పనుకునేసాను. 2 గంటల సేపు అయితే రెస్ట్ దొరికింది, పనుకునేసాను. తర్వాత 3 గంటలకైతే కొంచెం పర్వాలేదు. 3 గంటలకు లేసరికి కొంచెం నార్మల్ అయిందంటే ఫీవర్ అయితే లేదు, తలనొప్పి అయితే ఎక్కువగా ఉండింది. తర్వాత సరేలే ఎలాగో ఇంకొక కంపెనీలో డ్రాప్ చేయాలి కదా, వెళ్ళి డ్రాప్ ఇంటి పక్క వేయించుకొని వెళ్దాం అనుకొని వెళ్ళాను. వాళ్ళు చూస్తే ఇలా చేశారు. ఇప్పుడు నేను హాస్పిటల్లో చూపించుకోలేదు కాబట్టి ట్యాబ్లెట్ అన్నా తీసుకొని వెళ్ళి వేసుకోవాలి. చూద్దాం, ఒకవేళ నైట్ ఏమన్నా ఫీవర్ రాలేదంటే మార్నింగ్ డ్యూటీకి అయితే వస్తా, లేదంటే మార్నింగ్ లీవ్. ఇంకా ఇంటికి దగ్గర ఒక నిమిషము 40 నిమిషాలు అయితే చూపిస్తుంది, 36 నిమిషాలు. కరెక్ట్గా 10:20 చూపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 9:43 అవుతుంది. చూద్దాం, ముందర చూడండి ట్రాఫిక్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. నైట్ 10 కానీ 12 కానీ ట్రాఫిక్ ఒక్కోసారి ఇలానే అయిపోతుంది. అంటే మెట్రో కన్స్ట్రక్షన్ నడుస్తుంది కదా, దానివల్ల ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది అనమాట. నేను ఇది ట్రాఫిక్ చూసే లేట్ అయిపోతుంది, తర్వాత హాస్పిటల్కి వెళ్ళలేను అని చెప్పి నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడము, ఇలా క్లోజింగ్ వేయించండి అని. అసలు వాళ్ళు డ్రైవర్ అనేదే మర్చిపోయినారనమాట. అంత చులకనగా చూస్తారంటే నాకే చాలా బాధ వేస్తుంది. ఈ పరిస్థితి నాకు ఓనికే కాదు, చాలామందికి అయితే బెంగళూరులో నడుస్తూ ఉంది. చూడండి ట్రాఫిక్ అయితే ఎలా ఉందో ఈ టైంలో కూడా.
ఓకే, ఇంటికి వెళ్ళి నేను ఎంతసేపు అయిందో ఇంటికి వెళ్ళి చూపిస్తాను. అలాగే ట్యాబ్లెట్లు కూడా తీసుకోవాలి మధ్యలో. అక్కడ కేఆర్పురం అపోలో మెడికల్ షాప్ ఉంది, అక్కడ తీసుకొని వెళ్ళి తినేసి ట్యాబ్లెట్ వేసుకొని పనుకునేస్తాను. ఇంటికి వెళ్ళాక చెప్తాను ఎంతసేపు అవుతుంది ఏమనేది. ఇక్కడ చూడండి, ఒక బొలరో కట్టుకొని ఇడ్చుకొని వెళ్తున్నారా. ముందర బొలరేనా, టోయింగ్ బండి. ఏమైనా ప్రాబ్లం అయిందో లేదా బండి సీజ్ చేశారేమో తెలియదు. ఇప్పుడే టిన్ ఫ్యాక్టరీ అయితే దాటి ఫ్లైఓవర్ ఎక్కి వెళ్తున్నా. ఇంకా ఒక 15-20 నిమిషాలు అయితే చూపిస్తాను ఇంటికి. ట్రాఫిక్ అయితే ఇక్కడ టిన్ ఫ్యాక్టరీ తక్కువగానే ఉంది, ముందర కూడా కొంచెం తక్కువగానే ఉంది అనుకుంటా. ఐటీఐ గేట్ అక్కడ చూడాలి, తక్కువగానే ఉంది అనుకుంటా. ముందరైతే వెహికల్స్ వెళ్తున్నాయి, స్లోగానే వెళ్తున్నాయి. స్లో మూవింగ్ ఉంది లైట్గా. అక్కడ ప్రైవేట్ బస్సులంతా ఆపుకునేస్తారు, అందుకని ఎక్కువ ట్రాఫిక్ అయిపోతుంది అనమాట. కొంచెం దారి వదులుతారు అంతే వెళ్ళేదానికి. కేఆర్పురంకి ఎంట్రీ అయిపోయాను. ఇక్కడ ముందర లెఫ్ట్ సైడ్లో అపోలో మెడికల్ షాప్ ఉంది, అక్కడైతే ఆపుకొని ట్యాబ్లెట్లు తీసుకోవాలి. మెయిన్ ప్రాబ్లము పార్కింగ్ దొరుకుతుందో లేదో తెలియదు. ట్రాఫిక్ అయితే కొంచెం హెవీగానే ఉంది. చూడాలి, కొంచెం ముందరకన్నా వెళ్ళి ఆపుకొని తర్వాత నడుచుకుంటూ రావాలి. స్లో మూవింగ్. ఇక రైట్ సైడ్లో మార్కెట్ ఉంది కదా, దానివల్ల వెజిటేబుల్ వెహికల్స్ అయితే ఎక్కువ వచ్చింటాయి అనమాట. ఇప్పుడు నైట్ వేసుకొని వచ్చి సైడ్లో ఆపుకునేస్తారు, అందుకని ట్రాఫిక్ ఎంత అవుతుంది. అపోలో మెడికల్ షాప్ ముందర నిలుచుకునేకైతే అవకాశం లేదు, కొద్దిగా ముందరికి వెళ్ళి ఆపుకొని తర్వాత అయితే రావాలి. లెఫ్ట్ సైడ్లో అంతా పార్కింగ్ చేసినారు ట్రక్కులు అంతా. నేను ఆపా అంటే రోడ్లో ఆపుకోవాల్సి పడుతుంది, ట్రాఫిక్ అయితే ఎక్కువ అయిపోతుంది. అందుకని ముందరికి వెళ్ళి ఆపుకుంటా. చూస్తా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏమన్నా కనిపిస్తే వేసుకుంటా. ఇంకా ముందర ఉంది అపోలో షాప్. ఓకే ఓకే, పార్కింగ్ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్లో అపోలో ఫార్మసీ. ట్యాబ్లెట్ అయితే తీసుకొని బయలుదేరేసాను. అక్కడ పార్కింగ్ దొరికింది మెడికల్ షాప్ ముందరనే, 2 నిమిషాలు వెళ్ళి తీసుకొచ్చేసాను. ఇంటికి వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకొని పనుకోవడమే. తలనొప్పి అయితే విపరీతంగా అయిపోతుంది. తలనొప్పి, కోల్డ్. జ్వరం అయితే లేదు కానీ తలనొప్పి, కోల్డ్, ఎక్కువ కన్నుల మంట అయిపోతుంది. నాకు తెలిసి ఏమైనా హీట్ ఎత్తేస్తుందో ఏమో తెలీదు, ట్యాబ్లెట్ వేసుకుంటే తెలుస్తుంది. హలో ఫ్రెండ్స్, ఇంటికైతే వచ్చేసాను. ఇప్పుడు టైం వచ్చేసి 10:20 అయితే అవుతుంది. చూడండి, కనిపిస్తుంది కదా, 10:20. అక్కడ వదిలినప్పుడు 9:08 అయితే అయింది. ఇంటికి వచ్చేసరికి ఎంతసేపు పట్టింది. ట్యాబ్లెట్లు కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు వెళ్ళి తిని ట్యాబ్లెట్ వేసుకొని పనుకోవడమే. ఈరోజు వచ్చేసి టోటల్ ట్రిప్పులు 5 అయినాయి. అమౌంట్ వచ్చేసి ఇప్పుడైతే చెప్పను. టోటల్ అమౌంట్ మంత్ ఎండ్కి ఎంత అవుతుంది, ఎన్ని ట్రిప్పులు అయినాయి, టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది, దాంట్లో ఈఎంఐ, ఫ్యూయల్, మిగతా ఖర్చులు అంతా పోను ఎంత మిగులుతుంది, నాకు టోటల్గా అకౌంట్కి ఎంత వస్తుంది అనేది నేను మంత్ ఎండ్లో అయితే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ అందరికీ.